హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వాలకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అండి. మీరు ఇలాంటి దిక్కుమాలిన ముష్టి పథకాలను ఎత్తేసి ప్రతి ఒక్కరికి ఉచిత సిమ్ కార్డు, అవుట్గోయింగ్ వ్యాలిడిటీ ఇవ్వాల్సిన పని లేదు, ఓటీపీలు రావడానికి ఫ్రీ ఇన్కమింగ్ వ్యాలిడిటీ, దాంతోపాటు ఇన్కమింగ్ కాల్స్ వచ్చేలా చేస్తే యూపీఐ పేమెంట్స్కి ఒక 200 MB per month ఇస్తే ప్రజల దగ్గర చాలా డబ్బు ఆదా అవుతుంది. బయట మొబైల్ నెట్వర్క్ కంపెనీలు సామాన్యుడిని దోచుకు తింటున్నాయి. మీరు ముష్టి పథకాలకు ఖర్చు పెట్టేదేదో ఒక సిమ్ కార్డుని ముష్టిగా వేస్తే దేశంలో ఉన్న ప్రజలందరూ చాలా సుఖంగా బతుకుతారు. ఇంకోటి, ఇన్సూరెన్స్ తీసుకోండి, పాలసీ బజార్కి వెళ్ళండి అని చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మీరు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 2,000 3,000 అని పనికి మళ్ళీ పథకాలకి మనీని వేస్ట్ చేయకుండా ఆ ఇన్సూరెన్స్ ఏదో మీరే ప్రజల తరపున కట్టేస్తే ప్రజలకు ఏదైనా యాక్సిడెంట్లు కానీ జరిగితే అది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. మీకు ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. దయచేసి ఫ్రీ సిమ్ కార్డ్ని, ఫ్రీ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయండి. మా యూపీఐ వాడమంటారు, మళ్ళీ ఖర్చు పెట్టడానికి కూడా రీఛార్జ్కి బోర్లంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఖర్చు పెట్టడానికి ఖర్చు చేయడం ఏంటి, నాకు అదే అర్థం కాదు. ఏదో పనికి మాలిన పథకాలు, మీరును ఏదో దిక్కుమాలిన పథకాలు పెట్టద్దు ప్లీజ్.